2015 కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. 2015లో కర్కాటక రాశి వారికి జూలై తరువాతి నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇందులో కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు కన్నా సెప్టెంబర్, సెప్టెంబర్ కన్నా అక్టోబర్, అక్టోబర్ కన్నా నవంబర్ ఇలా మాసం మీద మాసం తర్వాత మీకు చాలా చక్కటి ఉన్నతి కలుగుతూ ఉంటుంది. ఒక మెట్టు మించి ఇంకో మెట్టు మీదకి ఎక్కినట్టుగా అనుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఏవైతే మీకు అనారోగ్యములతో ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చాయో గత 2-3 సంవత్సరాలుగా అవన్నీ కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుంచి సానుకూలం అవడం అనేది జరుగుతుంది. అలానే 2-3 సంవత్సరాలుగా మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కోర్టు వివాదాలు కానివ్వండి, కోర్టు తగాదాలు కానివ్వండి, పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేకపోతే విడాకులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, గృహ కల్లోలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సానుకూలపడి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడడం, ఒక స్థిరమైనటువంటి మార్గంలో మీ జీవనం అనేది పయనం చేయడం అన్ని మీరు సుస్పష్టంగా గమనించగలుగుతారు. మీ మీద మీకు ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అంత అద్భుతంగా ఈ సంవత్సరం మీకు చాలా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో మీతో పాటుగా ఇంకొకరి యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది. తద్వారా కూడా ఆర్థికమైనటువంటి ఊరటని పొందగలుగుతారు. భార్య యొక్క సహాయ సహకారాలు అంది వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క సంతానం యొక్క ఉన్నతి మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. ఈ ప్రకారంగా 2015 కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలనే సూచిస్తాం. అయితే ఈ 2015లో వచ్చేటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడికి పట్టేటువంటి గ్రహణం కనుక ఆ చంద్రగ్రహణం అనేటువంటి మొన్నటి మాత్రం అందరూ కూడా శివాలయంలో ఈశ్వరుడికి గ్రహణ దోష పరిహారార్థంగా శాంతి చేయించుకోవడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచనగా ఉంటుంది. చంద్రగ్రహణం ఏర్పడిన తదుపరి 2 మాసాల వరకు మాత్రం ఏవైనా సరే సాధారణమైనటువంటి కార్యకలాపాలే తప్ప ఎక్కువగా శుభప్రదాన్ని ఇచ్చేటువంటివి లేదా స్థిరానికి ఉపయోగపడేటువంటివి ఇది నాకు అత్యవసరం అవుతున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం కాస్త వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాన్ని కనుక పారాయణం చేయగలిగినట్లయితే మరింత ఉన్నతిని పొందగలుగుతారు. అదే ప్రకారంగా ప్రతిరోజు కూడా ఏదైనా కార్యక్రమం మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తీపి పదార్థాన్ని దేనన్నా ఆరగించి బయటికి వెళ్ళినట్లయితే కనుక ఆ కార్యక్రమం జయప్రదంగా సాగుతూ ఉంటుంది.